నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆయుష్మతి భవ. సార్, నంబర్ సిరీస్ లో భాగంగా నంబర్ 9 గురించి చెప్పాలి సార్. మీరు నంబర్ 9 జాతకులు ఎలా ఉంటారు? అది బర్త్ అయినా అవ్వచ్చు, డెస్టినీ అయినా అవ్వచ్చు. సో నంబర్ 9 అంటే చాలా మందికి అదో తెలియని ఒక ఫ్యాసినేటింగ్ నంబర్ గా, బోల్డ్ అంత ప్రేమ. మనం చూస్తుంటాం కార్లలో కూడా 4 9s ఉన్నాయంట. అమ్మో పెద్ద కార్ అన్న ఫీలింగ్. జనరల్ గా 9 యూనివర్సల్ నంబర్ అని, ఆ నంబర్ 9 నంబర్ ఎవరికైనా కలిసి వస్తుందని, 9 నంబర్ ఎవరికైనా లక్కీ నంబర్ అనే అపోహలో ఉంటారు. అపోహేనా? నిజం కాదా? చెప్పాలైతే మీరు 9 జాతకం, 9 నంబర్ జాతకులు ఎలా ఉంటారు? అందరికీ పడుతుందని మనం అనుకోలేము. 9 లో కూడా డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి. ఓన్లీ 9 టోటల్ 9 అనేది అందరికీ పడొచ్చు, కానీ 9 లో డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు 9 నెంబర్ జాతకులు అంటే ఏ నెలలో అయినా 9వ తారీఖున కానీ, 18వ తారీఖున కానీ, 27వ తారీఖున కానీ పుట్టిన వాళ్ళు. వీళ్ళల్లో 9వ తారీఖున పుట్టిన వాళ్ళ లక్షణాలు వేరుగా ఉంటాయి, 18వ తారీఖున పుట్టిన వాళ్ళ లక్షణాలు వేరుగా ఉంటాయి, 27వ తారీఖున పుట్టిన వాళ్ళ లక్షణాలు వేరుగా ఉంటాయి. బట్ కామన్ గా కొన్ని లక్షణాలు అంటే డబల్ డిజిట్ లో వచ్చే నెంబర్స్ మన మీద ప్రభావం చూపిస్తాయి. ఆ నంబర్ క్యారెక్టరిస్టిక్స్ వేరుగా ఉంటాయి. సో అదే ఇప్పుడు 9 నెంబర్ లక్కీ నెంబర్ అంటే న్యూమరాలజీలో వచ్చేసరికి 9 కానీ 27 కానీ పాజిటివ్ నెంబర్స్, బట్ 18 అనేది నెగిటివ్ నెంబర్. అలా అని డేట్ ఆఫ్ బర్త్ 18 లో పుడితే నెగిటివ్ కాదు, ఆ నెంబర్ పేర్లో రాకూడదు. పేర్లో వస్తే నెగిటివ్ నెంబర్. ఒక మనిషి పేరులో కానీ, ఒక ఊరు పేరులో కానీ 18వ నెంబర్ ఎక్కడొస్తే అక్కడ విధ్వంసమే. పేర్లో ఉండకూడదు, ఎవరి పేర్లో అయినా సరే. అయితే డేట్ ఆఫ్ బర్త్కి దానికి సంబంధం లేదు. డేట్ ఆఫ్ బర్త్ దైవ నిర్ణయం. అది దైవ నిర్ణయం ప్రకారం మనం ఆ డేట్లో పుడతాం. 9వ నెంబర్ జాతకుల కిందే వస్తారు. ఈ 9వ నెంబర్ బర్త్ నెంబర్గా ఉన్న వాళ్ళైనా, 9వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉన్న వాళ్ళైనా సరే ఎలా ఉంటారు? సో చెప్పాను కదా, 20 years తర్వాత డెస్టినీ నెంబర్ పనిచేస్తుంది. అప్ టు 20 years నుంచి 40 years వరకు డెస్టినీ నెంబర్ పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ బర్త్ నెంబర్. ఇట్లా వీళ్ళు క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. క్రమశిక్షణతో వీళ్ళు ఉంటారు, క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. మాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళు మాట్లాడితే పోట్లాడినట్టుగా ఉంటుంది. ఏంటి, వీళ్ళు మాట్లాడితే పోట్లాడినట్టుగా ఉంటుంది. మాట కటువుగా ఉంటుంది, బట్ మనసు కఠినం కాదు. మనసు మంచివాళ్ళు. అండ్ మంచివాళ్ళు వాళ్ళు తెలివిగల వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు అమాయకులు. ఏంటి, మేము చాలా మాకు అన్ని తెలుసు, మేము చాలా తెలివైన వాళ్ళు అని అనుకుంటారు. 9వ నెంబర్లో పుట్టిన వాళ్ళు అందరూ కాదు. తీసేసుకోకండి ఎవరికి వాళ్ళు. ఏంటి, మేము తెలివైన వాళ్ళు, మాకు అన్ని తెలుసు అనుకుంటారు. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు సర్వం తెలుసని అలాంటి భావన. మరి 27 కాదు, ఆయన పేరులో ఎన్టీ రామారావు అనే పేరులో 27వ నెంబర్ ఉంది. 27వ నెంబర్ని 7 pointed star నెంబర్ అంటారు. 7 star అనమాట, 7 pointed star. సో అలాంటి నెంబర్ గలవాళ్ళు. సో ఎన్టీ రామారావు గారిది 1/3 డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్. బట్ ఆయన పేరులో 9 1కి ఫ్రెండ్లీ నెంబరే, 9కి ఫ్రెండ్లీ నెంబరే. సో ఇప్పుడు తర్వాత ఈ 9 నెంబర్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి వీళ్ళు అనుకున్నట్టుగా జరిగిపోవాలని కోరుకుంటారు. లేడికి లేచిందే పరుగు. ఏంటి, మేము అనుకున్నదే జరగాలనుకుంటారు, ఇప్పటికిప్పుడు జరిగిపోవాలనుకుంటారు, నా మాటే నెగ్గాలనుకుంటారు, ఇదే జరగాలి, ఇదే చెయ్యాలి అని అనుకుంటారు. అమాయకులు. ఏంటి, అన్నీ తెలుసు అనుకుంటారు. అండ్ వీళ్ళు రిలేషన్షిప్స్కి ఎక్కువగా వాల్యూ ఇస్తారు. ఎక్కువగా కుటుంబ సభ్యులు అంటే బాగా ప్రాణం వీళ్ళకి. అంటే మనం ఒక్కొక్క ఫ్యామిలీలో చూస్తుంటాం, ఇంటిని మేనేజ్ చేసే ఒక ఫాదర్లీ పర్సనాలిటీ. అంటే తండ్రి కాకపోయినా, ఆ స్థానంలో తండ్రి కాకపోయినా ఒక అన్న లాంటి అతను, లేకపోతే ఇంటికి పెద్ద కూతురు,
వాళ్ళు ఇప్పుడు అంతులేని కథలో జయప్రద లాంటి క్యారెక్టర్ మోస్తూ ఉంటారు. మోస్తుంటారు కదా, రైట్. వాళ్ళు 9 నెంబర్లోనే ఉంటారు అనమాట. సో వాళ్ళకి కుటుంబ సభ్యులకి అమ్మ ఇది హిట్లర్ రా బాబు, ఈయన హిట్లర్ రా బాబు అని అనిపించవచ్చు కానీ బట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, వాళ్ళే ఆధారం అవుతారు. సో అందుకని వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే లక్ అనేది ఎక్కువగా ఫేవరబుల్గా ఉండదు, వీళ్ళకి లక్ అనేది పెద్దగా ఫేవరబుల్గా ఉండదు. ఈ 9 నెంబర్ క్యారెక్టర్ వల్ల ఒక నెగిటివ్ క్యారెక్టర్గా ముద్రింపబడతారు. అందువల్ల మాట తీరు అది బాగుండాలి, సాఫ్ట్గా ఉండాలి, వీళ్ళు అనుకున్నవన్నీ జరగాలి, బట్ ఎదుటివాడికి అది శాసనంలాగా ఉండాలి. అంటే అరిచి గోల చేస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది కానీ అది మాట శాసనంలాగా ఉండాలి. ఎట్లా అంటే కేజీఎఫ్ సినిమాలో రవీనా టండన్ క్యారెక్టర్ ఉంటుంది, గుస్కే మారింగ్, ఆ టైప్ క్యారెక్టర్ అన్నమాట. ఆడవాళ్ళైనా సరే అలాంటి క్యారెక్టర్. ఈ 9వ నెంబర్ డెస్టినీలో వస్తే వాళ్ళకి మరుజన్మ ఉండదు. దిస్ ఈస్ ద లాస్ట్ బర్త్. 9వ నెంబర్ డెస్టినీలో ఉంటే అమేజింగ్ సార్. వాళ్ళకి ఇది లాస్ట్ బర్త్, అంటే ఇక్కడతో మోక్షం. మళ్ళీ ఏదో ప్రాణిగా పుడతారేమో, తర్వాత మోక్షం ఇచ్చిన తర్వాత మళ్ళీ భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు. బట్ యాజ్ ఏ మనుష్య జన్మ ఈ బర్త్ లాస్ట్. వీళ్ళు ఎక్కువగా ఫైనాన్షియల్గా అప్పులు ఎక్కువ చేసినా, ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేకపోయినా ఇబ్బందులు పడతారు. అందుకని వీళ్ళు ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా అప్పులు చేయకూడదు. ఎంతో ప్రాణం పోతుంది తప్పదంటే తప్ప అప్పుల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. మాట వ్యవహార తీరులో కొంచెం మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం అవేర్నెస్తో నుండి ఇది నా మాట ఎదుటి వాళ్ళకి ఎలా రీచ్ అవుతుంది అనే అవేర్నెస్ కలిగి ఉంటే మటుకు, వీళ్ళ పేరులో మంచి నెంబర్ ఉంటే మటుకు వీళ్ళ సక్సెస్ని కూడా ఆపలేడు. అద్భుతం. మరి ఈ 9కి పడని నంబర్స్ ఏముంటాయి సార్? 9కి పడని నెంబర్స్ 2. అంటే జాతక పరంగా మళ్ళీ అది కుజమంగళ యోగం అంటారు కానీ చంద్రమంగళ యోగం అంటారు కానీ న్యూమరాలజీ ప్రకారంగా 2కి 9కి పడదు. అంటే 29 నెంబర్ పేరులో రాకూడదు. 29 నెంబర్ పేరులో వస్తే అది బలహీనమైన అదృష్టం. అంటే 2వ నెంబరు నీటితో సమానం, 9వ నెంబరు అగ్నితో సమానం. కలవవు కదా రెండు. నీరు అగ్ని ఒక చోట ఉండి ఎనర్జీని ఇవ్వలేవు. ఏంటి, నీటిలోంచి మనం ఎనర్జీ తీయచ్చు, అగ్నిలోంచి ఎనర్జీ తీయచ్చు, కానీ రెండిట్లోంచి రెండు కలిపి ఎనర్జీ రాదు. వీక్ నెంబర్ అంటారు. సో 2వ నెంబర్ పడదు. 6వ నెంబర్ కూడా అంతగా పడదు. 6వ నెంబర్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ వేరు, 6వ నెంబర్ ఇన్నోసెన్స్ వేరు, రెండిటి క్యారెక్టరిస్టిక్స్ వేరు. బట్ ఏదేమైనప్పటికీ ఈ 9వ నెంబర్ వాళ్ళు పేరులో మంచి నెంబర్ పెట్టుకుంటే వీళ్ళ సక్సెస్ అనేది తారాస్థాయిలో ఉంటుంది. ఏంటి, బ్రహ్మాండంగా ఉంటుంది. జీవితంలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సిబ్లింగ్స్ని బాగా చూసుకోవాలి, సిబ్లింగ్స్ని బాధ పెట్టకూడదు. కానీ మోస్ట్ అన్ఫార్చునేట్లీ థింగ్ ఏంటంటే ఊరికే సిబ్లింగ్స్తోనే గొడవలు ఉంటాయి. అదే బ్యాడ్ లక్. ఎందుకంటే ఈ 9 నెంబర్ అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి మీ తోబుట్టువుల్ని ఎంత బాగా చూసుకుంటే ఆయనకి అంత ఇష్టం. తోబుట్టువుల్ని ఎంత బాగా చూసుకుంటే అంత బాగా ఇష్టం. అండ్ అగ్రెసివ్ ప్లానెట్ అయినప్పటికీ కూడా కుజుడికి సంగీతం అన్నా, పాటలన్నా, భజనలన్నా చాలా ఇష్టం. ఏంటి, ఎక్కువగా ఈ 9వ నెంబర్లో పుట్టిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 1, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి లేదా నరసింహస్వామిని ఆరాధించాలి. మంగళవారం నాడు నియమనిష్టలతో ఉండాలి. మంగళవారం నాడు, ఆదివారం నాడు చాలా నియమనిష్టలతో ఉండి చేయకూడని పనులు చేయకుండా ఉంటే జీవితంలో బాగా సక్సెస్ అవుతారు. సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని ఆరాధించడం వల్ల జీవితంలో అన్ని విధాలా పైకి వస్తారు. పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకో. మరి వీళ్ళకి కలిసి వచ్చే డేస్ అండ్ కలర్స్ కూడా ఒకసారి చెప్పండి సార్. వైట్, ఎల్లో, రెడ్ 3 కలిసి వచ్చే రంగులు. ఏంటి, ముఖ్యంగా వీళ్ళు ఒక నామజపం, అంటే మీకు ఉదాహరణ చెప్తాను.
సత్యసాయిబాబా గారి దగ్గర అంత సంపద చేరడానికి కారణం ఏంటంటే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 ఈ ఒక్క భజనే అంత సంపద ఆయన దగ్గర చేరడానికి రీజన్. ఎప్పుడు ఇదే ఉంటుంది. రైట్. ఎందుకంటే కుజుడికి సంగీతం అంటే ప్రీతి. Hmm. ఇది చాలా మందికి తెలియదు. సుబ్రహ్మణ్య నామంతో సుబ్రహ్మణ్య నామంతో Hmm. ఆయన సంగీతం పాడుతూ ఉంటే అంటే ఆ పాట ఒక భజన రూపంలో పాడుతూ ఉంటే మీరు ఎన్నో పూజలు హోమాలు జపాలు చేసిన దానికన్నా ఇలా నామ జపాన్ని భజనలాగా చేస్తే నిరంతరం బాగా ప్లీజ్ అవుతాడు. సో ఈ 9వ నంబర్ వాళ్ళు ఇలా ఏదో ఒక సుబ్రహ్మణ్య స్వామి నామాన్నో లేకపోతే నరసింహస్వామి నామాన్నో అలవాటు చేసుకొని నిరంతరం పాడుతూ మీ తోబుట్టువులను జాగ్రత్తగా చూసుకుంటూ మీ తోబుట్టువులతో విభేదాలు రాకుండా అవసరమైతే ₹1 ఇప్పుడు ఏదో ఆస్తగాథ వచ్చింది అనుకోండి, అవసరమైతే ₹1 ఎక్కువ ఇచ్చేసేయాలి. నీకు ₹10 వస్తాయి కదా అనుగ్రహంతో, నీకు 10 వస్తాయి. రైట్ సార్. సో లోభించకుండా దాన్ని పట్టుకొని వేళ్లాడకుండా వాళ్ళతో గొడవ పడకుండా ఉంటే బ్లెస్సింగ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. బ్యూటిఫుల్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నంబర్ డెఫినెట్ గా చాలా మంది చూస్తూ ఉంటారు, ఎట్లా ఉంటుంది 999 అని. 9 మీద బోల్డ్ అని కళ్ళు ఉంటాయి. 9 ఇప్పుడు ఈ నంబర్స్ మీద మనం ఒక వీడియో చేయాలండి. నంబర్స్ చాలా మంది కార్ నంబర్ ఆల్ 9s ఉన్నాయి అనుకుంటారు, అది లక్కీ నెంబర్ అనుకుంటారు. అది లక్కీ నెంబర్ అవ్వదు. కార్ నంబర్ ని క్యాలిక్యులేట్ చేసే విధానం వేరుంటుంది. దాని గురించి అలాగే మొబైల్ నంబర్ల గురించి చెప్తున్నారు. మొబైల్ నంబర్ చివరిలో ఈ నంబర్ వస్తే మంచిది, లేకపోతే మొబైల్ నెంబర్ టోటల్ ఇది వస్తే మంచిది అని. సో మొబైల్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కూడా దాని విధానం వేరుగా ఉంటుంది. దాది ఉన్న డిజిట్స్ని బట్టి దాని నెంబర్ ఏది లక్కీ నెంబరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి దాన్ని ఆ నెంబర్లో పెట్టుకోవాలి. సో ప్రభుత్వ ఖజానాగా చేరుతుంది కాబట్టి సంతోషమే, కానీ అది వృధా. అది ఆ నెంబర్ కాదు. మీరు అనుకుంటున్న 9 అని వేస్తే అది 9 నెంబర్ టోటల్ కాదు, దాని టోటల్ వేరు, దాన్ని లెక్కించే విధానం వేరు. రైట్ సార్, దాని గురించి కూడా ఫ్యూచర్ లో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.